ఇక్కడ మొట్టమొదట మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. మీరు వేదాంతం చదివి మొదటి రోజు వేసుకోవచ్చు, లేకపోతే 6 నెలలు చదివాక వేసుకోవచ్చు, లేకపోతే 3 ఏళ్ళు చదివాక వేసుకోవచ్చు, అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదివిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మొట్టమొదటి ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్న వేసుకునే వరకు మీరు వేదాంతాన్ని అధ్యయనం చేసినట్లే కాదు. చూడండి ఎంత బిల్డప్ ఇస్తున్నాను నేను. ఆ ప్రశ్న ఏమిటో చెప్పలేదు ఇంకా మీకు, ఇప్పుడు చెప్తా. ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ సవినయంగా మనవి చేసేది ఏమంటే, మీరు ఈ ప్రశ్న వేసుకోండి. ఇప్పటికే వేసుకుని ఉంటారు, ఒకవేళ వేసుకుని ఉన్నా గట్టిగా వేసుకోలేదేమో, ఈవేళ వేసుకోండి ప్రశ్న. ఆ వేసుకోవడం గట్టిగా వేసుకోండి. ఏమిటంటే ఆ ప్రశ్న, ఇది వేదాంతం, ఇది బాహ్యమునందుండే విజ్ఞానం కాదు, ఇది సైన్స్, గ్రామర్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అలాంటి విజ్ఞానం కాదు, ఇది ఆత్మవిజ్ఞానం అంటారు దీన్ని ఆత్మవిచారము అంటారు. తన గురించి. ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు మీరు? మేనమామో మేనబావో అనుకుంటున్నారా ఏమి? కాదు. ఆత్మ అంటే తాను స్వయం. ఆత్మ అంటే తాను. తన గురించి తెలుసుకోవడం పేరు వేదాంతం. మరి మీరు వేదాంతానికి వచ్చి ఇంతవరకు పుస్తకాలు చేసి కోర్సులు చేసేసాం, కానీ తన గురించి తాను ఇంకా ఏమీ తెలుసుకోలేదంటే అదేం చదువు అండి? అది ఎక్కడ చదువు? సో చదువులో సామెత ఒకటి ఉన్నది, మీరు విన్నారో లేదో, చదివిస్తే ఉన్నమతి పోయింది, ఉన్నమతి కూడా పోయింది వీడిని చదివిస్తే. చదువు చెప్పకముందు రామహ అనేవాడు, చదువు చెప్పిన తర్వాత రేమహ అంటున్నాడు. అలాగా తయారైతే ఎలాగా? కాబట్టి ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. ఆత్మవిచారము, వేదాంతం అంటే ఆత్మవిచారం. దాంట్లో ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. ఈ ప్రశ్న మీరు వేసుకోలేదనుకోండి, మీ వేదాంతం 0. కాదండి, గురువుగారి వేదాంతం కూడా 0. గురువుగారి వేదాంతం ఎక్కడి నుంచి దిగి రాలేదు, అది 0. ఈ ప్రశ్న మీరు వేసుకున్నారా? ఇంకా బిల్డప్ ఇచ్చాను ఆ ప్రశ్న. ఇంకా ప్రశ్న ఏమిటో చెప్పడం లేదు. ఆ ప్రశ్న ఏమిటంటే, పూర్తిగా వినండి. నేను ఎవరు అయిపోలేదు ఇంకా. నేను ఎవరు, నేనంటే ఏమిటి, నేనంటే కేవలము ఈ దేహము మాత్రమేనా, అది ప్రశ్న. నౌ ద క్వశ్చన్ ఈజ్ కంప్లీట్. మీరు వేసుకోవాలి ప్రశ్న. ఈ ప్రశ్న ఇప్పుడు అద్దం ముందు నిలబడి ముఖానికి ఏదో అలంకారం చేయడం కాదండి. అద్దం ముందు నిలబడి నేనంటే ఇదిగో ఈ దేహం మాత్రమేనా, అది ప్రశ్న. ఆ ప్రశ్న మీరు వేసుకున్నారంటే మీ వేదాంతము ఆరంభమైనది, మొదలైంది. మొదలవడమే కాదు, ముందుకు సాగుతోంది కూడా. అలాగా అంచెలంచెలుగా సాగిపోతుంది, ఇంకా ఆలస్యం లేదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా. అంటే యాక్సిలరేషన్ చాలా క్విక్గా ఉంటుందని అభిప్రాయం. మామూలుగా ఈ ట్రైన్స్ అవి కూర్చుని అసలు స్టార్టే కాదు అది. అలా కాదు, మొదలైందంటే క్విక్ యాక్సిలరేషన్. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఎవరు అంటే రమణ మహర్షి గుర్తుకొస్తారు. పోన్లండి, రమణ మహర్షి దాకా వద్దాం, ఇంకా టైం ఉంది. నేనంటే అది ఒక అనుభవము, తనకు తాను, తన ఎడల తన యందు తనకు తాను కలిగే అనుభవము. ఈ నేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి ఒక్కసారి. అందరికీ తెలుసు కదా, ఈ నేను కేవలము దేహము మాత్రమేనా అని ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్ననే కొంచెం పొడిగిస్తే, ఇంకా ఏదైనా అగుదునా, కేవలము దేహమేనా, ఇంకా ఏమైనా అగుదునా అని వేసుకోండి ప్రశ్న. అప్పుడు వేదాంతం ఆరంభమైనది. ఎందుకంటే నేను ఈ దేహము మాత్రమేనా, దేహాన్ని మేమేం తీసిపారేయలేదు, అట్టే పెట్టాం. మాత్రమేనా అంటున్నా కదా, దేహము మాత్రమేనా, లేక ఇంకా ఏదైనా
అగుదునా, దేహము కంటే కూడా ఇతరము అయినది ఏదైతే అది అగుదునా అని ప్రశ్న వేసుకోవాలి. కొంతమంది ఉన్నారు శూన్యవాదులు, వాళ్ళు ఈ ప్రశ్నకి వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారంటే ప్రశ్నని వాళ్ళు మోడిఫై చేశారు వాళ్ళ సిద్ధాంతానికి తగ్గట్టుగా. ఈ శూన్యవాదులు విపశ్యనాలో ఆ శూన్యవాదాన్ని ఒకసారి ప్రవేశపెడతారు, కొంచెం గమనించాల్సి ఉంటుంది. విపశ్యనాలో ఉండే గుడ్ ఆస్పెక్ట్స్ తీసుకుని ఈ శూన్యవాదం ఆస్పెక్ట్ తీసి పక్కన పెట్టాలి. దాంట్లో ప్రశ్న ఏమైనా, అసలు నేను ఏమీ కానేమో అని ప్రశ్న, ఆ ప్రశ్న సరికాదు. నేను ఏమీ కానేమో అని ప్రశ్న వేసుకున్నారంటే మీరు ఏదో ఒకటి అయి ఉండి వేసుకున్నారా, ఏమీ కాకుండా వేసుకున్నారా? అయి ఉండి వేసుకున్నారు. కాబట్టి ఆ ప్రశ్నలో కాంట్రడిక్షన్ ఉన్నది, అంటే విరోధము వచ్చినది. కాబట్టి ఆ ప్రశ్న తప్పు. నేను ఏమీ కానేమో అనే ప్రశ్న వాడు వేసుకున్నాడంటే వాడు ఏమీ కాకుండా పోయే అవకాశమే లేదు. ఏదో ఒకటి అయి ఉంటేనే ఆ ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి వీటికి పారాడాక్సెస్ అని పేరు మ్యాథమెటిక్స్లోనూ. అంటే ఈ పెద్ద సైన్స్ అండి, ఇప్పుడు నేను చెప్పేది సైన్స్. బెర్ట్రాండ్ రస్సెల్స్ పారాడాక్స్ ఒకటి ఉన్నది. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ పుట్ ఇట్ కరెక్ట్లీ. మీలో ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే ఒకసారి బెర్ట్రాండ్ రస్సెల్ పారాడాక్స్ గురించి అధ్యయనం చేయండి. ఒక ఊళ్ళో ఒక మంగలి ఉండెను. బెర్ట్రాండ్ రస్సెల్ పారాడాక్స్. ఒక మంగలి ఉండెను. ఓకే దెన్ వాట్? ఆ ఊళ్ళో ఎవ్వళ్ళు స్వంత క్షవరం చేసుకోరు. ఆ పారాడాక్స్ అలా ఉంది ఏమనుకోకండి, బెర్ట్రాండ్ రస్సెల్ గారు రాసి పెట్టాడు. అందరూ ఇతరుల చేత క్షవరం చేయించుకుంటారే తప్ప స్వంతంగా క్షవరం చేసుకోవడం అన్నది ఆ ఊళ్ళో లేదు. అందరికీ మంగలి చేత క్షవరం చేయించుకునే అలవాటే. ఓకే, స్వంత క్షవరం చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆ ఊళ్ళో లేరు. ఓకే, ఆ మంగళాయన కూడా చక్కగా క్షవరం చేసుకునే మీకు కనపడినప్పుడు క్షవరం అయింది, చక్కగా అయిందని తెలుస్తోంది. అది పారాడాక్స్. మీకు ఏమైనా అర్థమైందా? ఎట్లు సాధ్యము? ఇది పారాడాక్స్. అర్థమైందండి? అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మంగళ ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ క్షవరం చేయించుకున్నారు, ఈయన చేసి ఉంటాడు. మరి ఆయన కూడా క్షవరం చేసుకున్నాడుగా. ఆయనకి ఎవడు చేసి ఉంటాడు? ఇంకొకళ్ళు లేడు. ఆయన సొంత క్షవరం చేసుకుని ఉంటాడు. కానీ మరి ఆ ఊళ్ళో సొంత క్షవరం చేసుకున్న వాళ్ళు ఎవళ్ళు లేరు అని ముందు మీరు వాక్యం చెప్పారుగా. అంచేత దీనికి సమాధానం ఏమిటంటే ది ఎంటైర్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఆ స్టేట్మెంట్ తప్పు. మీరు కరెక్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్పాలంటే ఆ ఊళ్ళో ఆ మంగళిని మినహాయించి ఎక్సెప్ట్ హిమ్ మిగతా వాళ్ళందరూ ఎవ్వరూ కూడా సొంత క్షవరం చేసుకోరు అని చెప్పాలి. అదేవిధంగా నేను అసలు లేను అన్నవాడు ఉంటాడు అక్కడ. అయిందా మీకు? దీన్ని బెర్ట్రాండ్ పారాడాక్స్ అంటారు, బెర్ట్రాండ్ రస్సెల్ పారాడాక్స్ అంటారు. మ్యాథమెటిక్స్లో ఉంటుంది పారాడాక్స్. మ్యాథమెటిక్స్ అంటే ఊరికే ఎక్స్లు వైలు జెడ్లే కాదండి, థింకింగ్ కూడా మ్యాథమెటిక్సే. సో కాబట్టి ఆ శూన్యవాదుల ప్రశ్న పక్కన పడేయండి. నేను ఏమీ కానేమో అనే ప్రశ్న పక్కన పారేయండి. ఈ ప్రశ్నను మీరు పట్టుకోండి. నేను కేవలము ఈ దేహము మాత్రమేనా, లేక అంతకంటే అదనముగా ఏదైనా మరొకటి అగుదునా అనే ప్రశ్న మీరు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రశ్న మీరు వేసుకుంటారా ఈ పైన? ఎందుకంటే మీరు ప్రశ్న వేసుకున్నారనుకోండి, మీరు వేదాంత విద్యార్థులు అవుతారు. మీకు నేను వేదాంతం బోధించిన వాడిని అవుతాను, నాకు ఉపకారమే.
ఈ ప్రశ్న నేను లేవనెత్తను, మీరు వేసుకోరు. అప్పుడు నేను చెప్పి వేదాంతం అది వేదాంతం కాదు, దానికి ఇంకో పేరు ఉంది, దేవాంతము అని పేరు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న, ఈ ప్రశ్న ఎవడైతే వేసుకుంటాడో వాడు వందే భారత్ ఎక్స్ప్రెస్ లెవెల్లో ముందుకు వెళ్ళిపోతాడు, ఆత్మసాక్షాత్కారం వైపుకి వెళ్ళిపోతాడు. వెరీ బిగ్ థింగ్ ఇట్ ఈస్. నేను కేవలము ఈ దేహము మాత్రమేనా. ఏమండి, శవానికి శవ శివ, శవము శివము తేడా ఏమిటండి? ఆ బదులు ఈ వచ్చింది, అది అక్షరంలో తేడా. అక్షరంలో తేడా. సపోజ్ నేను ఈ దేహము మాత్రమే అని అనుకుంటే శవము కాలేదా? నేను ఈ దేహము మాత్రమేనా లేక మరేదైనా కూడా అగుదునా అంటే వాడు శివమైనాడు. శవానికి శివానికి అంతే తేడా. చిదానంద రూప శివోహం శివోహం. మీరు దేహం మాత్రమే కాదయ్యా, నువ్వు ఇంకొకటి కూడా అగుదువు. ఏమిటా ఇంకొకటి? చిదానంద రూప అంటే అది నీ స్వరూపం. దేహం ఒక్కటే కాదు, నువ్వు చిదానంద కూడా నువ్వే. కాబట్టి దేహం ఒక్కటైతే శవం అవుతావు, చిదానంద కూడా నువ్వే కనుక శవం కాదు. అహం శివోహం శివోహం. శివుడు అనొద్దు, శివము అనండి. శవము శివము. ఎందుకంటే మీరు డూ అన్నారంటే కళ్యాణం మొదలు పెడతారు. డూకేముంటుంది? కళ్యాణం ఉంటుంది. కళ్యాణం ఉంటుంది. అక్కడ కాకినాడ దగ్గర సరిపెల్లె అని ఒక గ్రామం ఉన్నది, ఏదో గ్రామం. అక్కడ 12 రోజులు 12 కళ్యాణాలు. 12 కళ్యాణాలు చేయించాలి. ఇప్పుడు మీరు 1 కాదు 2 కాదు, లెక్క వేయండి. సరే, రుక్మిణీ కళ్యాణం, వీళ్ళు రుక్మిణీ కళ్యాణం అంటారు, లక్ష్మీ కళ్యాణం అంటారు. ఏమిటో మరి వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది. సీతా కళ్యాణం స్టాండర్డ్. పార్వతీ కళ్యాణం ఈ మధ్యన మొదలు పెట్టారు. తర్వాత ఇంకా అలా కళ్యాణం. సో విఘ్నేశ్వర స్వామికి కళ్యాణం చేసి పెట్టేశారు. విఘ్నేశ్వరుడు ఇప్పటికీ కుమారుడే. కుమారవు అద్యాపి కుమారవు. కుమారస్వామి విఘ్నేశ్వరుడు ఇప్పటికీ పిల్లవాళ్లే, వాళ్ళు ఇప్పటికీ పిల్లవాళ్లే అని ఎక్కడో రాసి పెట్టారు. అంటే వాళ్ళకి కుమార శబ్దానికి అర్థం ఏంటంటే 7 to 12 ఏదో ఏజ్ లిమిట్ ఉందండి. 7 నుంచి 12 ఏదో ఉంది, దాన్ని కుమార అంటారు. వాళ్ళు ఇప్పటికే కుమారులే అంటే వాళ్ళకి పెళ్ళి ఉండవు, కానీ వీళ్ళకి కళ్యాణం కావాలి. కాబట్టి సిద్ధి బుద్ధి అని 2 అమ్మాయిలతో విఘ్నేశ్వరుడికి పెళ్లి చేశారు. మళ్ళీ దేవసేన అని ఇంకో 2 అమ్మాయిలతో కుమారస్వామి 5 వచ్చాయి. 12 రావాలి. ఇప్పుడు మీరు రావాలి. రాధకి కళ్యాణం ఉండదు. వీళ్ళు దేవాంతకులు, వీళ్ళు రాధ కళ్యాణం చేస్తారు. ఎక్కడో ఉండే ఉంటుంది. పోనీ గోదా రంగనాథ కళ్యాణం 6, వారు 7వది చెప్పారు, అది కూడా వేయండి 7, ఇంకా 5 కావాలి. పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం 8. లక్ష్మీనరసింహ స్వామికి కళ్యాణం ఉండదండి, ఎందుకంటే ఆ అవతారంలో కళ్యాణానికి టైం లేదు. ఆఖరికి వాళ్ళు 11 వచ్చేయండి. 12వది రాకపోతే హనుమంతుడికి కళ్యాణం పెట్టారు. హనుమంతుడికి కళ్యాణం, హనుమంతుడికి కళ్యాణం ఉండదు. నరసింహస్వామి అవి మెరుపులు అటువాడు, అలా మెరుస్తాడు, అలా అయిపోతుంది. అదే ఏం ఉండి అక్కడ అలాగా రాములాగా కృష్ణులాగా కాదు. హనుమంతుడికి కళ్యాణము అంటే తప్పది. హనుమంతుడికి కళ్యాణం ఉండదు. అగ్నికి నిప్పుకి చెదలు పట్టవు. ఇంట్లో పుస్తకాలకి తలుపులకి అన్నిటికీ చెదలు పడతాయి తప్ప నిప్పుకి చెదలు పట్టవు. హనుమంతుడికి కళ్యాణం ఏమిటి చేస్తున్నారు వాళ్ళు. హనుమంతుడికి ఓ అమ్మాయిని చూశారు, వాళ్ళే ఓ అమ్మాయిని చూశారు. సువర్చల అనే ఒక అమ్మాయిని చూసి కళ్యాణం చేస్తుంది. ఈ ప్రమాదం అంతా నేను కొంచెం ఎక్కువ సాగతీసానేమనుకోకండి. ఈ ప్రమాదం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా? డూ నుంచి వచ్చింది. డూ
కాబట్టి సంస్కృతంలో ఇబ్బంది లేదు తెలుసుకుంటే. శవః, శివుడు అంటారా? ఏమంటారు మరి? శవము అంటారండి. శివః, శివము, తత్వము. డూ కాదు, డూ పెడితే కళ్యాణం చేసేస్తారు. అంటే ఒక పెర్సన్ కింద తయారు చేసి పెడతారు. దేవుడు ఒక పెర్సన్ కాదు, మీరు కూడా ఒక పెర్సన్ కాదు. మీరు దేహంతో మమేకమైతే పెర్సన్ అవుతారు. సరే, నేను కొంచెం డైవర్ట్ అయ్యాను. కాబట్టి దేహము, నేను దేహము మాత్రమేనా? ఇంతేనా? దేహం మాత్రమేనా అండి? నేను దేహము కంటే ఇతరము అగుదునా? ఎస్. దీని మీద మీరు విచారం చేసుకోవాలి. విచారం అంటే మీలో మీరు పరికించి చూసుకోవాలి. ఎందుకంటే నేనే దేహము, దేహమే నేను అన్నట్టుగా లోతైన దేహాభిమానంతో జీవించడము అది ఆరోగ్యానికి మంచిది కాదు. దాన్ని సహజ స్థితి అనరు. సహజ స్థితి, అన్యాచురల్ స్టేట్ అంటారు. అత్యంత అసహజమైనటువంటి స్థితి, సహజ స్థితి కాదు అది. మీకు మీరే చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా వేలు తెగిందనుకోండి, దేహమే మీరు. ఆ టైంలో వేలు పట్టుకుని ఉంటారు. దేహమే మీరు. దేహమే కూడా కాదు, ఆ వేలే మీరు. తెగిన వేలే మీరు. అంటే మొత్తం మీ డూ అంతా వచ్చి వేలు మీద పడుతుంది. ఆ వేలుకి కొంచెం కట్టుకడితే అప్పుడు మళ్ళీ దేహం అవుతారు మీరు. అంతవరకు వేలే. అలా ఉంటుంది అభిమానము. ఎనీవే, సో దేహము ఎడల మనకు గల ఈ నిష్కర్ష, దీన్ని ప్రశ్న వేసుకుని కొంచెం దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా అసహజమైన నిష్కర్ష, అన్యాచురల్. ఇప్పుడు 2 కాళ్ళ మీద నిలబడ్డాడు అనుకోండి, ఇది న్యాచురల్. 2 చేతుల మీద నిలబడితే అలా చేయొచ్చు. వృశ్చికాసనం వేసి నిలబడి ఉన్నాడు అనుకోండి ఇటు అటు, దాన్ని సహజమంటారా అసహజమంటారా? సహజం. నిజేతనే వృశ్చికాసనం వేసిన వాడు కూడా ఓ నిమిషమో అర నిమిషమో వేసి మళ్ళీ మామూలు సహజంలోకి వస్తాడు. అంతే తప్ప వృశ్చికాసనంలోనే ఉండిపోడు. ఎందుకంటే అది అసహజము. ఇప్పుడు మామూలుగా మీరు నిలబడతారా, లేకపోతే త్రికోణాసనం వేసి నిలబడతారా? అది అసహజము. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి ఆసనం వేస్తే ఆరోగ్యానికి మంచిది కనుక కొంచెం అవయవాలను స్ట్రెచ్ చేయటం. ఆసనం అంటే ఏముంది? ఫిజియోథెరపీకి ఆసనం అని పేరుంది, యోగం అని పేరు. వాళ్ళు ఫిజియోథెరపీని, మోడర్న్ సైన్స్ 19వ శతాబ్దంలో కనిపెట్టిన ఫిజియోథెరపీని వీళ్ళు 4000 ఏళ్ల క్రితం కనిపెట్టారు. దాని పేరే యోగం, హఠయోగము. సరే, కాబట్టి సహజ స్థితిలో ఉండాలండి, అసహజ స్థితిలో ఉండకూడదు. కృత్రిమమైన అసహజమైన స్థితిలో ఉండకూడదు. సహజ స్థితిలో ఉండాలి. ఆ అసహజ స్థితి ఏమిటి? దేహమే నేను. అలా ఉండకూడదు. సో అలా ఉందనుకోండి, మీకు అది బంధమైపోతుంది. చాలా బంధం అంటే బరువు అయిపోతుంది. బ్రతుకు బరువు అయిపోతుంది. బ్రతుకు బరువుగా ఉండకూడదు. బ్రతుకు ఎలా ఉండాలి? లైట్గా ఉండాలి. ఓ సామెత ఉంది, ట్రావెల్ లైట్. అన్నారు ఎప్పుడైనా? అంటే తేలికగా ప్రయాణము చేయము. జీవితము ప్రయాణమేగా. కరెక్ట్. దేహము కాబట్టి మీరు ట్రావెల్ లైట్. రైల్వే దాంట్లో రాసు ట్రావెల్ లైట్ అని రాసు. జీవితమే ఒక ప్రయాణం అండి. రైలే ప్రయాణం కాదు, జీవితం కూడా ఒక ప్రయాణమే. సో ఒక కవి అన్నాడు, నా జీవితం అనే ఈ రైలు ప్రయాణము ఈ రైలు జీవితం అనే ఈ రైలు ఒక జీవిత కాలము లేటు అనేదో అన్నాడు. సరే ఏదో అన్నాడు. కాబట్టి జీవితమే ఒక ప్రయాణము. ఈ ప్రయాణము బరువుగా ఉండకూడదు, లైట్గా ఉండాలి. లైట్గా ఉండాలంటే ఏది లైట్గా ఉండాలి? దేహము లైట్గా ఉండాలి, మనస్సు కూడా లైట్గా ఉండాలి.
లైట్గా ఉండాలి. కాబట్టి రెండు లైట్ అంటే మొత్తం మీద లైట్గా ఉండాలి. లైట్గా ఉండాలంటే ఉపాయం ఏమిటో తెలిసిన, దేహమే నేను అనే నిష్కర్ష అత్యంత అసహజమైన నిష్కర్ష, దాంతో బ్రతుకరాదు. దేహమే నేను అనే బ్రతికి వాళ్ళు అలా కష్టాలు పడతారండి. వాళ్ళని చూస్తే జాలి వేస్తుంది. ఎందుకంటే కష్టపడుతూ ఉంటారు, ఎప్పుడు అలా కష్టపడుతూ ఉంటారు. ఇది బంధం. అది ఆ వాక్యం చెప్దాము. అత్ర ఈ అనాత్మని, ఆత్మ కాని దేహమునందు, అనగా నేను కాని దేహమునందు, అహం ఇతి నేనే అనే మతి నిష్కర్ష అస్య ఈ పుంసః మానవునకు ఏషః ఇది బంధః బంధము. ఈ మనిషికి పుంసః అంటే ఈ మనిషి అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ మనిషికి ఇదే బంధము. ఏషః బంధః, ఇదే బంధము. బంధము అంటే బాండేజ్, ఇంగ్లీష్లో ఉన్నాను, బరువు, దుఃఖము. సో ఇదే బంధము. ఏషః బంధ. ఏమిటండి ఆ బంధం? ఎక్కడి నుంచి? అంత త్రాళ్లతోటి కడతారు కదా బంధం అంటే. ఇక్కడ మీ బుద్ధిలో ఉన్న నిష్కర్ష, మీ ఆలోచన, అదే బంధము. ఏమో ఆలోచన అంటే చాలా అసహజమైన ఆలోచన, తప్పు ఆలోచన. ఏమిటంటే ఈ దేహమే నేను అనే ఆలోచన. చాలా తప్పు, చాలా తప్పు. ఓకే, ఈ ఆలోచన ఉండకూడదు. మీరు గృహము, గృహి అనే తేడా, ఆ తేడా తెలిసిందండి? ఇల్లు, ఇంటివాడు. తెలుగులో ఇల్లు ఇంటివాడు ఒకటేనా? వేరు వేరా? వేరు వేరు. ఇల్లు వేరు, ఇంటివాడు వేరు. ఇల్లు చోట పడి ఉంటుంది, ఇంటివాడు ఊళ్ళన్నీ తిరిగి వస్తాడు. అలా గృహము, గృహి. గృహము వేరు, గృహి వేరు. దేహము, దేహి. దేహము వేరు, దేహి వేరు. సో దేహినోస్మిన్ యథా దేహే. ఇక్కడ దేహే అంటే సప్తమి, ప్రథమ దేహ, దేహిన షష్ఠే, ప్రథమ దేహి. దేహీ నిత్యమవధ్యోయం. గీత. దేహి, దేహము, ఈ రెండు ఒకటి కాదండి. రెండింటి యొక్క పరిస్థితులు ఒకటి కావు. దేహము పుట్టుతుంది, గిట్టుతుంది. దేహి పుట్టడు, గిట్టడు. మరి ఆ తేడా పట్టుకోద్దు, తేడానే పట్టుకోవాల్సి ఉంటుంది. మన వాళ్ళు పట్టుకోవడం మానేశారు. అలా బ్యాడ్ థింగ్ ఏమంటేనండి, లౌకికులు పట్టుకోవట్లేదు, పోన్లండి, సంసారాలు అలాగే ఉంటారు. ఈ కర్మవాదులు ఉంటారు, వాళ్ళు అసలే పట్టుకోరు. వాళ్ళు మొట్టమొదట సంకల్పం చెప్తారు. ఆ సంకల్పంలో ఏమని చెప్తారు? నేను ఈ దేహమే, ఈ పక్కన కూర్చున్న దేహము నా భార్య అని చెప్తాడు. అని కూడా పెట్టి పక్కాగా దేహ అధ్యాసని బలంగా పెట్టి ఈ కర్మం చేస్తున్నాను. వాళ్ళు పట్టించుకోరు. ఇంకా ఎవరైనా పట్టించుకుంటే వేదాంతం వాళ్ళు పట్టించుకోవాలి. వీళ్ళు మానేశారు. మానేసి దేహాన్ని రక్షతి కాదు, పుష్యత్ చుక్షత్ చవతిలో పడిపోయినారు. చాలా వాతావరణం బాగుండలేదు. వెరీ సాడ్. మొన్న రాజమండ్రిలో 3 సన్యాసం తీసుకున్నారు. అక్కడ ఒక వాతావరణం ఉండే. ఏమిటా వాతావరణము? తీసుకునేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, ఇచ్చే అయినా సింపుల్గా ఉంటారు. తర్వాత ఆ కార్యక్రమం మీద మనస్సు పెడతారు. తర్వాత ఫోకస్ అంతా కూడా ఆ తత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి అన్న ధోరణిలో ఉంటుంది. అలా ఉంటుంది.
కార్యక్రమం అయిన తర్వాత ఎవరి దారిని వారు వెళ్తారు. ఓకే, కొన్ని చోట్ల సన్యాస కార్యక్రమం ఉంటుంది. ఎటు చూసినా హడావిడే, పెద్ద పెద్ద హడావిడులు. తర్వాత ఖరీదైన వస్త్రములు, బాగా ఖరీదైన వస్త్రములు, పట్టు అనండి మరొకటి అనండి, చుట్టూ చాక్లెట్లు, బుట్టలు బుట్టలు చాక్లెట్. ఎందుకు సన్యాసంలో చాక్లెట్లు ఎందుకంటే వాళ్ళు ఏదో రోజంతా తిండి తిప్పలు లేకుండా ఉన్నారు కనుక వాళ్ళకి ఏదైనా ఒక ప్లేట్ ఇడ్లీ పెట్టండి అని నేను పుష్ చేస్తాను. వాళ్ళకి ఒక ప్లేట్, నేను వచ్చేప్పటికి ఇడ్లీ రెడీగా వడ్డించి పెట్టమని నేను పుష్ చేస్తాను. నా కోసం కాదు, నాకు అరగంట ఆలస్యమైనా పర్వాలేదు. వాళ్ళు తిండి తిప్పలు లేకుండా వాళ్ళని పుష్ చేస్తా. అరే మీరు తినకండిరా, ఏమీ తినకండి, సాలిడ్ తినకండి, లిక్విడ్ తోటి ఉండండి, కాఫీ తాగితే తాగండి అని చెప్తా. ఎందుకు చెప్తారంటే నేను కాఫీ ఏడుస్తా కాబట్టి పోనీ వాళ్ళకి కావలసి తాగుతారని చెప్తారు. సో అక్కడ ఖరీదైన వస్త్రములు, బేళ్ళు ఖరీదైన వస్త్రాలు అలాగ ఇస్తూ ఉండడం, పంచిపెడుతూ ఉండడం, వాళ్ళు వీళ్ళకి ఇస్తూ ఉండడం. వాళ్ళు వెండి పళ్ళాలు, వెండి చెంబులు, పాదపూజలు, ఇంకా అప్పుడే మొదలైంది, అప్పుడే పాదపూజలు. అరే పాదాలకి దండం పెట్టి ఆ మంత్రం తీసుకుని ధ్యానం చేసుకోమని చెప్పాలి కానీ పాదపూజతో మొదలు పెడితే పాదపూజ కర్మ అయిందిగా. పాదపూజ అని చెప్పేసి మీరేమో వెండి పళ్ళెం, వెండి చెంబు, వెండి పాత్ర, మళ్ళీ కర్మ అయింది. కర్మ మళ్ళీ పువ్వులు, బుట్ట పువ్వులు, మాలలు, ఒక్కో మాల 1000 రూపాయలు, 5000 రూపాయలు మాలలు, పెద్ద పెద్ద మాలలు. ఇట్ హ్యాస్ బికమ్ ఏ షో అండ్ దెర్ ఈజ్ నో సింప్లిసిటీ అన్నది లేదు. దేహాభిమానాన్ని పెంచి పోషించేదిగా తయారు, అంతకంటే ఇంకేం లేదు. నన్ను ఎవరో అడిగారు, ఏమిటయా ఎల్లో కండువా కప్పుకున్నావు ఏమిటని అడిగారు. అంటే నేనన్నాను, వాడెవడో అది ఇచ్చాడు నాకు, అది ఎంచేత కోసం నేను కప్పుకున్నాను అని చెప్పి నేను చెప్పాను. ఇట్ డజంట్ మ్యాటర్ లేవాయా, ఎల్లో ఏమిటి, గ్రీన్ ఏమిటి, రెడ్ ఏమిటి, మోరార్లెస్ అటే ఉంది కదా, ఏం పర్వాలేదు. అంటే దాని ఎంఫసిస్ అంతా కూడా పోయింది. సన్యాసం అనేది దేహాభిమానాన్ని దాన్ని బ్రేక్ చేయడం కోసం వచ్చింది తప్ప దేహాభిమానాన్ని పెంచి పోషించు కోసం రాలేదు. నేను సందేశం ఒకటి చెప్పాను, ఆ సందేశం విని నాకెవరో ప్రశ్న కూడా వేశారు, ఏమిటి అలా ఉంది ఆ సందేశం. నేను సందేశం ఏం చెప్పానంటే, చూడండిరా, మనం బతికేది మన కోసం కాదు, మనం బతికేది ఇతరుల కోసం. ఈ పైన ఇంతకుముందు మన కోసం బతుకుండొచ్చు, ఇతరుల కోసం బతుకుండొచ్చు, అది వేరే. ఈ పైన మనం బతికుండేది మన కోసం కాదు. ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఎంతకాలం బ్రతుకుతా ఉన్నది, డజంట్ మ్యాటర్, దేహము కాదుగా. కాబట్టి బ్రతుకుని ఎక్స్టెండ్ చేయటం ఇవన్నీ కూడా నాన్ సెన్స్. ఇట్ ఈజ్ ఆల్ తప్పది. యూ షుడ్ నాట్ డూ దాట్. దట్ కైండ్ ఆఫ్ రిచువలిజం ఈజ్ బ్యాడ్. అది ఆ సన్యాస స్పిరిట్కి విరుద్ధం. తర్వాత మనం బ్రతికేది మన కోసం కాదు, ఇతరుల కోసం బ్రతకడం. ఎంతకాలం బ్రతికేమన్నది ముఖ్యమే కాదు అని చెప్పి, ఎలాగ బ్రతకడం అంటే భిక్ష చేసుకుని బ్రతకాలి. వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు భిక్ష ఇస్తారు. ఆ భిక్షాటనంతో బ్రతకడం అనే ఆ స్పిరిట్ మీరు పెట్టుకోండి, కీప్ దట్ స్పిరిట్. సో కాబట్టి అని నేను చెప్పాను. కాబట్టి సన్యాసంలో ప్రధానంగా, వేదాంతంలో ప్రధానంగా మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, నేను ఈ దేహము మాత్రమేనా లేక అంతకంటే అదనముగా ఏదైనా అగుదునా అన్నది ఆ ప్రశ్న వేసుకోవాలి. వెంటనే సమాధానం చెప్పకండి. ఎందుకంటే మీరు సమాధానం చెప్పారంటే అది మళ్ళీ మెమొరీ నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే పుస్తకంలోంచి వచ్చింది. పుస్తకంలో సమాధానం అక్కర్లేదు. మీకు ఏమైనా అనుభవానికి వచ్చిన సమాధానం ఉంటే చెప్పండి, నేను వినడానికి సిద్ధం. మీరు ఇక్కడ కూర్చుని చెప్పండి, నేను అక్కడ కూర్చుని వింటా. పుస్తకంలోది మీరు చెప్పక్కర్లేదు, నాకు నేనే చూసుకుంటా. కాబట్టి ఈ ప్రశ్న వేసుకోవాలి. ఎందుకండి ఈ ప్రశ్న వేసుకోవడం? అది రెండో లైను.
నేను శ్లోకాన్ని విడిచిపెట్టను. హోల్డ్ ఆన్ టు ది టెక్స్ట్ని పట్టుకునే పాఠం చెప్తాను. ఏవో చాలా మాటలు చెప్తున్నట్టు అనిపించినా అన్నీ టెక్స్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవడం అంటే, చూడండి, మనకి ఉన్న సమస్యలు, ఆపదలు, కష్టాలు అన్నీ దేహము యొక్క సమస్యలే. ఇప్పుడు భోజనం సమస్య ఎవరిది? ఆత్మదా, మీదా, దేహాందే? దేహాంది. అలా పెట్టుకోవాలి. భోజనం సమస్య నా సమస్య అనుకోకూడదు. భోజనం సమస్య నా సమస్య కాదు, దేహం యొక్క సమస్య. ఆ లెవెల్లో దాన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. తర్వాత వస్త్రధారణము, అది నాకా దేహానికా? దేహానికి. ఏమంటే ఈ రెండింటికి తేడా మీకు కనపడుతుందా? వస్త్రధారణము నాకు, దేహానికి. నేను మీకు 2 ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈ ఫ్యాషన్ షో ఉంటుంది చూడండి, అది నడుస్తారు, అది అక్కడ నడిచేటువంటి ప్లాట్ఫామ్, దానికి క్యాట్ వాక్ అంటారా? క్యాట్ వాక్ మీద నడుస్తారు. ఆ నడవడం చిత్రంగా నడుస్తారండి. నాదో చిన్న కొంచెం డైవర్షన్. మీరు పెద్ద వయస్సులో అలాంటి నడకని అభ్యాసం చేస్తే మంచిది. ఎందుకంటే బ్యాలెన్స్ వస్తుంది. ఆ నడక కష్టం అండి. వాళ్ళ అమ్మాయిలు అలా నడిచేస్తున్నారంటే వాళ్ళు దాని వెనక పాపం వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకున్నారో ఏమనుకుంటున్నారు? భోజనం చేయడం కాదు. సో చాలా కష్టపడి నా నడక. మీరు ట్రై చేసి చూడండి, నేను చూస్తా. నేను రోజు చేసే ఎక్సర్సైజ్లో ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే దట్ వాక్. మీరు ఆ కాల్ని సరిగ్గా రెండో కాలు ముందు వేయాల్సి ఉంటుంది. నా కాళ్ళకి చూడండి ఒకసారి. ఇక్కడ కాలు ఉంది, ఈ కాలు ఉంది, ఈ కాలు ఇక్కడ వేయడం కాదు, ఇక్కడ వేయాలి. మళ్ళీ ఈ కాలు తీసి ఇక్కడ వేయడం కాదు, ఇక్కడ వేయాలి. చాలా కష్టం. అభ్యాసం బాగా చేయాలి. వాళ్ళు అభ్యాసం చేసి నడుస్తారు క్యాట్ వాక్. ఆ లేడీ మిస్ ఇండియా ఆర్ మిస్ యూనివర్స్, వాట్ ఎవర్, మిస్ అందుదని ఒక సన్యాసి. వీళ్ళిద్దరి మధ్యన తేడా ఏమిటి చెప్పండి? నన్ను చెప్పమంటారా? మిస్ అనే ఆమెకు ఆమె దేహమే, ఆమె దేహమే. అవునా? మిస్ అంటే అమ్మాయిలే అక్కర్లేదు, అబ్బాయిలు కూడా ఉంటారండి. మిస్టర్లు కూడా ఉన్నారు. మిస్సులే కాదు, కొంచెం నెంబర్ తక్కువ, కానీ మిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వేషాలు అవి ఆ హెయిర్ స్టైల్ వేసి నడుస్తారు, అలాగే నడుస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ఆమె దేహమే, సన్యాసి దేహము కాదు. ఎంత తేడా అండి! మనం అటువైపు ఉండాలా, ఇటువైపు ఉండాలండి? లోకం అంతా అటువైపు ఉంటుంది, మనం ఇటువైపు ఉండాలి. ఎందుకంటే క్లోదింగ్, వస్త్రధారణము దేహానికి, నాకు కాదు. ఆత్మకి వస్త్రం అక్కర్లేదు. ఆత్మ సర్వవ్యాపకం. ఏ వస్త్రంతో కప్పుతారు మీరు? సో ఏదో ఒక పరాపూజ అని ఏదో చిన్న ప్రకరణ గ్రంథం ఒకటి కలదు. దాంట్లో దేవుడికి వీడంటాడు, వస్త్రం సమర్పయామి అంటారు, ఈ సకల జగత్తును వ్యాపించి ఉన్న నీకు నేను ఏ వస్త్రాన్ని సమర్పించగలను అని ఏదో అంటాడు. బాగా అన్నాడు. సో దేహానికి వస్త్రధారణ కాదు, ఆ ఆత్మకి కాదు, దేహానికి. తల దాచుకోవడానికి ఒక ఇల్లు కావాలి. ఎవరికి? నాకా, దేహానికా? దేహానికి. తర్వాత ఫ్యామిలీ ఎవరికి ఉంటుంది? దేహానికా, నాకా? ఫ్రెండ్స్ దేహానికి. నామము, పేరు, నామం అంటే ఇది కాదు, పేరు దేహానికి. కీర్తి ప్రతిష్టలు దేహానికి ఉంటాయి. తర్వాత రక్షణ ఎవరికి ఉంటుంది? అవతి అంటున్నారు, దేహానికి. జీవించడం, ఎంతకాలం జీవిస్తాము, ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ జీవించాలి, దీర్ఘాయుర్దాయము దేనికి ఉంటుంది? దేహానికి ఉంటుంది. అంచేతనే శతమానం భవతనేప్పటికి మీరు ఉలిక్కి పడకూడదు. నిజంగా శతమానం అయిపోయాడు అనుకోండి, వీడు కృష్ణార్పణం అయిపోతాడు. శతమానం 85 దాటేప్పటికి శనైలు అయిపోతాడు. తరచుగా రెగ్యులర్గా యోగాసనాలు
ఎక్సర్సైజులు చేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 100 వచ్చినా చిలక వలె ఉంటారు. డాక్టర్ సుఖదేవన్ ఈ మధ్యనే కాలం చేశారు. ఆయన 101 వరకు కూడా మోరార్లెస్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పటికీ మన ఊళ్ళో హనుమాన్ చౌదరి గారు ఉన్నారు, 90 అబౌవ్. ఆయన రోజు పొద్దున్న సాయంకాలం ఎక్సర్సైజులు చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. మీకంటే నాకంటే ఆరోగ్యంగా ఉంటారు. మనం ఎప్పుడూ ఏదో ఫైల్ పట్టుకుని హాస్పిటల్స్ పరిగెడతాం. కాబట్టి సర్వైవల్ దేహానికండి, ఆత్మకి కాదు. ఎప్పుడైతే నేను దేహము మాత్రమేనా లేక దేహము కంటే ఇతరమోగుదునా అనే ప్రశ్న మీరు ఎప్పుడైతే వేసుకుంటారో, ఏమో దేహము కంటే నేను ఇతరమోగుదునేమో, మీకు అది ఏమిటి, అది ఎలా ఉంటుంది, ఎర్రగా ఉంటుందా బుర్రగా ఉంటుందా, ఏమీ అక్కర్లేదు. ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ ఉండవు. వేదాంతంలో నో ఆన్సర్స్. వేదాంతంలో క్వశ్చన్సే ఉంటాయి. ఆన్సర్స్ ఉంటే అది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అవుతుంది వేదాంతంగా. దేహమేనా నేను లేక దేహము కంటే ఇతరము అన్యము మరి ఒకటి నేను అగుదునా అనే ప్రశ్న మీలో ఉంటే, ఇప్పుడు నేను పెద్ద లిస్టు చెప్పాను చూడండి, ఇవన్నీ కూడా అసందర్భంగా అయిపోతాయి. వాటికి ప్రాముఖ్యం ఉండదు. ఏదో వస్త్రం, ఏదో గూడు, తల దాచుకుందుకు ఏదో గూడు, దేహయాత్రకి ఏదో తిండి అని అనొచ్చు మీరు. ఇంకా గట్టిగా అనాలంటే ఏదో గడ్డి. మరి పశువులు గడ్డి తింటాయి, మనము గడ్డే తింటాం. ఇటు వచ్చి వరి మొక్క పెరుగుతుంది, ఆ గడ్డి మొక్కలు అంటారు. అదొక జాతి మొక్కలు. వరి, గోధుమ, జొన్న వీటన్నింటికి గ్రాసెస్, దే ఆర్ ఆల్ గ్రాసెస్ బయాలజీలో. ఆ గ్రాస్ మొక్కలో పై భాగం మనం తింటాం, కింది భాగం పశువులు తింటాయి. ఆ గడ్డి తిన్నట్టే అయింది. కాబట్టి ఏదో దేహయాత్ర కోసం ఏదో తింటాము అంతే తప్ప ఈ మొత్తం అన్నీ నా సమస్యలే, మొత్తం అన్నీ నాకే అని వాడు పెట్టుకున్నాడంటే దేహంతో మమేకమై అజ్ఞానంలో ఉన్నాడు అని అర్థం. అది రెండో వాక్యం. అజ్ఞానాత్, అజ్ఞానము వలన. అంటే అజ్ఞానం ఎలా ఉంటుందనుకుంటున్నారు? దేహమే నేను అనే అజ్ఞానము వలన. జనన మరణ క్లేశ సంపాత హేతు, పుట్టుక, చావు, కష్టములు వచ్చిపడుటకు కారణము ప్రాప్త, పొంది ఉన్నది. ఇప్పుడు దేహమే నేను అనుకోవడం చేత ఆ దేహము ఏమైపోయింది? హేతు అయిపోయినది, కారణమైనది. దేనికి కారణము? నేను పుట్టాను, దానికి కారణమైనది. నేను ఆత్మకి పుట్టుకలేదు, ఆత్మకి పుట్టుకలేదు. మీరే ఆలోచించండి. పుట్టిన రోజు అన్నారు కదా, ఎప్పుడు పుట్టారు? ఫలానా 1970లో పుట్టారు, ఫలానా నెలలో ఫలానా. మళ్ళీ దీంట్లో కూడా వీళ్ళకు ఒక స్థిరత్వం ఉండదు. ఏదో ఒకటి స్థిరంగా చెప్పొచ్చు కదా. 1970లో ఫిబ్రవరిలో 14వ తారీఖున పుట్టాను అని చెప్పొచ్చు కదా. అది చెప్పడు, అది చెప్పడు, వదిలిపెట్టడు. తిథి అంటాడు, నక్షత్రం అంటాడు. ఎన్నిసార్లు పుడతారండి మనిషి? ఒకేసారి కదా. దీంట్లో తిథి మళ్ళీ వేరు, నక్షత్రం వేరు. ఇప్పుడు నీ బర్త్డే, ఏ బర్త్డే? ఇంగ్లీష్ క్యాలెండర్ బర్త్డే ఈవేళ. తిథి బర్త్డే ఎల్లుండి, నక్షత్రం బర్త్డే అవతల ఎల్లుండి. 3 బర్త్డే. బర్త్డే వారం మధ్యలో వచ్చిందనుకోండి, పార్టీకి అనుకూలంగా ఉండదు, ఎందుకంటే వర్కింగ్ డే కదా. కాబట్టి వారం మధ్యలో బర్త్డే వచ్చినప్పుడు ఆ వచ్చిన ఆదివారం బర్త్డే పెట్టుకుంటే బాగుంటుంది. అక్కడికి 4 బర్త్డేలు అయ్యాయి. వెరీ సాడ్. సో కాబట్టి పుట్టాను, చావంటే భయం, మరణ, చావంటే భయం. నేను ఒక చోట నడిచి వెళ్తున్నా, వాళ్ళు ఏదో పూజ, ఏదో హోమము పూజ ఏదో చేస్తున్నారు.
ఏం పని వాళ్ళు హోమం చేసుకుంటుంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? ఏదో కోరిక పెట్టుకునే చేసుకుంటున్నారు అందరూ. వాళ్ళ కోరికలు వాళ్ళవి. నేను అడగకుండానే చెప్పారు, ఫలానా మహాస్వామి ఉన్నారు, ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, పెద్దవారు అయినారు, ఈ మధ్యన ఇట అట అన్నట్టుగా ఉన్నారు, ఆయన బతికుండడం కోసం హోమం చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. నేనేం చెప్పానో తెలుసిన, మీరు సరిగ్గా ఇలాగే చేసి ఇంకొక మహాస్వామిని పైకి పంపించారు. ఇలా చేసి ఆయన కష్టపడి మొత్తానికి సెండ్ ఆఫ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొకటి మొదలు పెట్టారు అని చెప్పారు. అంటే మీకు కూడా చేస్తామన్నారు, ఒక్క చీరేస్తా మీరు నాకు ఇలాంటి వేషాలు వేశారంటే. దీస్ పీపుల్ ఆర్ లైక్ దాట్, టోటల్లీ మిస్లెడ్. మరణానికి భయపడుతూ బతుకుతారండి, అది బతుకేది. మరణము ఎవరికండి? మరణం అంటే ఎలాంటి దృష్టి ఉండాలి? నాకు మరణము లేదు అన్నారు. అలెగ్జాండర్ చక్రవర్తి గుర్రం మీద ఉదయమే స్వారీకి వెళ్తున్నాడు, మార్నింగ్ ఎక్సర్సైజ్, గుర్రం మీద స్వారీ. వెనకాల మంత్రి గారు సేనాపతి కూడా వెళ్తారు తోడుగా. ఈ లోపల భారతదేశంలో ఓ సాధువు కాషాయధారి అలా నడిచిపోతున్నాడు. పొద్దున్నే ఊరు బయట ఆయన దారిని ఆయన నడిచిపోతున్నాడు. ఆయన చక్రవర్తిని చూసి దండాలు పెట్టడం అవన్నీ ఆయనకేమీ తెలియదు, సంబంధం కూడా లేదు. ఒకవేళ చక్రవర్తిని తెలిసినా పట్టించుకోవాల్సిన, ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అలా వెళ్తుంటే వెళ్ళిపోయి దండాలు పెట్టేస్తామా ఏమి? సో ఆయన దారిని ఆయన వెళ్ళిపోతున్నాడు. చక్రవర్తిని అలాగా నెగ్లెక్ట్ చేస్తాయే వాడిని తీసుకురండి అంటే ఈ రక్షక భటులు వెళ్ళి ఆయన్ని చేపట్టుకు లాక్కొచ్చారు. చక్రవర్తికి దండం పెట్టాలని తెలియదా నీకు? ఆయన ఏం మాట్లాడలేదు, కత్తి తీశాడు అలెగ్జాండర్. మంత్రి అన్నాడు, ఎందుకండి వదిలేయండి అంటే, అలెగ్జాండర్ అన్నాడు, ఆగు, చక్రవర్తికి దండం పెట్టాడు, సమాధానం చెప్పడు ప్రశ్నకి, అలాగే చూస్తున్నాడు. తల నరికితే ఏం చేస్తాడు? ఏం చేయడు సార్. కత్తి పైకెత్తితే భయపడ్డా అతను. ఏం భయం కూడా లేదు వీడికి ఏమిటని మంత్రికి అడుగుతాడు. అయితే మంత్రి అంటాడు, వీళ్ళు ఇంతేనండి, వీళ్ళకి భయం ఎరుగరు, మీరే అడిగి చూడండి అంటే మొత్తానికి అడిగారు. ఎవడో ట్రాన్స్లేషన్ చేసి నీకు భయం లేదా అని అడిగారు. లేదని చెప్పాడు. కాదురా, నేను కత్తి పట్టుకుని ఉన్నాను, ఇలా అంటే నీ తల కింద పడుతుంది, భయం లేదా. ఎందువల్ల అంటే ఆయన మాట చెప్పాడు. సో నైనం దహతి పావక, నైనం ఛిందంతి శస్త్రాణి, నైనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాప, నోషయతి మారుత అని చెప్పాడు. అంటే ఏమిటి వీడు చెప్పిన దానికి అర్థం ఏమిటంటే, మంత్రి చెప్పాడు, ఇది వీడు చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత నుంచి వచ్చింది. అలాగా అయితే వాడు దేహం కాదా? కాదు. మరి ఏమిటి వాడు? ఆత్మను వేరే ఉంటుంది, అది వాడు. దాన్ని ఈ కత్తి నరకడం ఏమి ఉండదు. ఈ సో ష్యూర్, అంత ఖచ్చితమైన విజ్ఞానం. అవును, భయం ఉండదు. నరికేస్తే ఏమేమవుదు, యూ కెన్ డూ దాట్ అంటే. అప్పుడు అలెగ్జాండర్ సరే వెళ్ళిరావాయా అని ఆయన దాన్ని అతను వెళ్ళిపోయాడు. ఆలోచనలో పడ్డాడు అలెగ్జాండర్. ఇది మన హిస్టరీ పుస్తకంలో ఉండదు. మన హిస్టరీ బుక్ ఒకటి ఉంటుంది కదా, అలెగ్జాండర్ కథ ఉంటుంది దాంట్లో, ఇది ఉండదు. కానీ మీరు గ్రీస్ వెళ్తే అక్కడ హిస్టరీ పుస్తకంలో ఉంటుంది. అక్కడ అలెగ్జాండర్ ఉంది కదా, అలెగ్జాండర్ గ్రీస్కి వాపస్ వెళ్తూ మధ్యదారిలో పోయాడు. గ్రీస్ చేరుకోలేదు. గ్రీస్ కాదు, గ్రీస్ పక్కన మోల్డావియా ఏదో చిన్న ప్లేస్ ఉంది, అక్కడ చేరుకోలేదు అతను, మధ్యలో పోయాడు. ఆ పోవడం ఆలోచించుకుంటూనే పోయాడు. ఆ సాధువు అలా చెప్పాడు అని. కాబట్టి అది సన్యాసం అంటే, అది ఆత్మజ్ఞానం అంటే అలా ఉంటుంది. కత్తి మెడ మీద పెడితే చిరునవ్వుతో ఉండడమే తప్ప ప్రాణం పోతుందేమో అనే భయమే లేదు. అది ఆత్మజ్ఞానం అంటే. గీత అంటే అది. ఆ శ్లోకాన్ని మన వాళ్ళు మర్చిపోయారు. ఆ శ్లోకం అసలు పట్టించుకోరు. నైనం ఛిందంతి శస్త్రాన్ని, కత్తి దేనిని చంపలేదు, దేనిని? ఆత్మని. మరి నీ మాట ఏమిటి? నన్ను చంపేస్తుంది, నేను చచ్చిపోతాను, చచ్చిపోకుండా ఉండడం కోసమే పూజలు అవి చేసుకుంటాడు.
మరి ఆత్మని కత్తి చంపలేదు. చూడండి, జనన మరణ మధ్యలో కష్టాలు, ఒకటా రెండా, అన్నీ కష్టాలే, ఇవేవో కష్టాలు. ఎప్పుడు కూడా ఆరోగ్యం విషయంలో నేను పాఠం అంతా కూడా దేహం గురించి నడిచింది, సగమే అయింది. ఆరోగ్యం విషయంలో నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ శ్లోక సందర్భంలో ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప బెంగ పెట్టుకుంటే ఏమవుతుంది? కొంతమంది ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుని ఎక్కువ భోజనం చేసి రోగం పాలవుతారు. కాబట్టి మీరు చేసి భోజనాన్ని మీరు పరిశీలించాలి. నా ఉద్దేశంలో మీరు చేసే భోజనంలో ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ ఎక్కువగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు చేసే భోజనంలో, నాకు పెట్టి భోజనంలో కాదు, నాకు పెట్టి భోజనం బాగానే ఉంది, నేనేమి కంప్లైంట్ చేస్తున్నాను అనుకున్నారు. దాన్ని మార్చకండి దయచేసి. ఏదో నా భోజనండి మీరు చూసుకోండి. ఆయిల్, సాల్ట్ అండ్ షుగర్ మీరు ఎక్కువ వాడుతున్నారేమో చూసుకోండి అని నేను అన్న నా అభిప్రాయం. ఆయిల్ ఎక్కువ వాడకండి, మినిమం. అంటే పోపు నీళ్లతో పోపు పెట్టడం కుదరదు కాబట్టి నూనెతోటే పోపు పెట్టాల్సి ఉంటుంది కనుక కొద్దిగా ఆయిల్ ఎక్కువ వాడకూడదు. సాల్ట్ కూడా కొంచెం, షుగర్ కూడా చాలా మోతాదు. మీరు తినే అన్నం అంతా షుగరే, అది మర్చిపోకండి. అన్నం తక్కువ, కూర ఎక్కువ తిన్నాం. అలాగే ఆరోగ్యాన్ని తెలుసుకుని దేహాన్ని రోగాల బారిని పడకుండా కాపాడుకోవమని చెప్తారే తప్ప దేహమే నేను అనుకున్నవాడు రోగగ్రస్తుడైపోతాడు. దేహమే నేను అనే నిష్కర్షలో బతికేవాడు రోగాల బారి నుండి తప్పించుకొనుట సంభవమే కాదు. ఇక మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని హోమాలు చేయండి, చావును తప్పించుకోలేరు. అది చెప్పాలా, పాఠం చెప్పాలా? అది 2025లోకి వచ్చేసాం. నిన్న కాక మొన్న Y2K అంటే ఇయర్ 2000, Y అంటే ఇయర్, 2K అంటే 2000. ఇయర్ 2000 వస్తుంది, కంప్యూటర్లన్నీ పనిచేస్తాయో చేయవో అని కొంత గడబిడ చెలరేగింది. ఎప్పుడు? నిన్న కాక మొన్న అయిపోయింది. 2000 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చి 25 వచ్చింది. ఎంత వేగంగా కాలము ప్రవహిస్తుందో చూసారా? కాబట్టి సపోజ్ మీరు పూజ చేసి ఇంకో 5 ఏళ్ళు బతికారు అనుకోండి, 5 ఏళ్ళు గడవడానికి ఎంత టైం పడుతుంది? అలా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మరణం ఎలాగూ తప్పదు, మళ్ళీ మరణం అలాగే ఉంటుంది, ఆ భయం అలాగే ఉంటుంది. కాబట్టి మరణ భయం పెట్టుకోకూడదు. ఎంతకాలం జీవించాలన్నది ముఖ్యం కాదు. వీళ్ళు ఏమన్నా రాసి ఉద్దేశం ఉంటే తొందరగా రాసేయడం మంచిది. ఊరికే ఎప్పుడో రేపు ఎల్లుండి అలా పెట్టుకోకూడదు. వీళ్ళు ఎవరు నో, ఇప్పుడు పోయినా పర్వాలేదు, అలా ఉండాలి. ఎప్పుడు పోయినా ఐఎమ్ రెడీ, అలా ఉండాలి. ఓ మహాత్ముడు పాఠం చెప్పడానికి వెళ్తున్నాడు. పొద్దున్నే ఇంకా చీకటిగా ఉంది, అంటే పొద్దున్న క్లాస్ అంటే కొంచెం ఇంకా మసక వెలుతురు. అరుగు మీద ఎవరో కూర్చుని ఉన్నాడు. వెళ్తూ ఎవరివాయాను అని అడిగాడు. ఎవరి కోసం వచ్చావు, ఎవరు అని. నేను మృత్యుదేవతను నీ కోసం వచ్చానని చెప్పాడు. లుక్ ఎట్ దాట్ అని చెప్తే, అలాగా పాఠం చెప్పాక వరకు ఉంటావా, లేకపోతే ఇప్పుడే బయలుదేరదామా అని అడిగాడు. అడిగితే, ఓహో పాఠం చెప్పేది ఒకటి ఉందా? అవును. ఏమిటా పాఠం? వివేక చూడమని. సరే అయితే మంచిది, నేను ఇక్కడ కూర్చుని వింటాను, చెప్పేసిరా, చెప్పిన తర్వాత వెళ్ళిపోదామని చెప్పాడు. చెప్పేసి ఇటే వచ్చే, మళ్ళీ ఎటు నేను వెంటనే వచ్చేస్తా అని చెప్పాడు. షుడ్ బి లైక్ దాట్ అండి. మరణానికి భయపడతారండి. తర్వాత కష్టాలు వచ్చాయని కంగారు పడకూడదండి. కష్టాలు రావు, ఏవో సంఘటనలు వస్తూ ఉంటాయి. ఆ సంఘటనలకు మనము చేయదగ్గది ఏదైనా ఉంటే ప్రతిక్రియ, మనం చేయదగ్గది ఏదైనా ఉంటే చేస్తాం. వర్షం వస్తుంది కదా, వర్షం వస్తుంది, వర్షం రాకూడదు అనుకుంటారా, గొడుగు పెట్టుకుంటారా? గొడుగు పెట్టుకుంటారు.
వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటారు. ఎండలో రాకూడదు అనుకుంటారా, ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటారా? ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటారు. ఎండ వచ్చినప్పుడు వేసుకుంటారు. అంతే తప్ప అలాగే కష్టాలు కూడా అలాంటివే. ఎండలు వస్తాయి, వర్షాలు వస్తాయి, చలి వస్తుంది. వాటికి తగిన ప్రతిక్రియ దుప్పటి కప్పుకుంటారు. చలి వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకుని మీరు కాలక్షేపం చేసేస్తారు. కష్టాలు కూడా అటువంటివే. కష్టాలు కూడా అలాగే ఉంటాయి. అవి కష్టాలు కావు, అవి సహజంగా వచ్చే మార్పులు. వాటిని కష్టాలు అనుకోకూడదు. నాకు కష్టం వచ్చేసిందండి, ఏమిటి కష్టము? మోకాళ్ళ నొప్పి వచ్చిందండి, అది కష్టం కాదు. అది దేహంలో వచ్చే మార్పు. మరి అయితే మందు వేసుకోవాలా? మందు వేసుకోవాయా? మందు వేసుకోవద్దని ఎందుకు చెప్పాము? మందు వేసుకోవాలి. హోమియోపతిలో వర్కౌట్ అవుతుందో అవదో, సరైన మందు వేసుకో. మళ్ళీ ఇలాగంటే కరెక్ట్ మందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మందు వేసుకో. ప్రతిక్రియ ఉంటుంది తప్ప ఒక ఘటన ఉంటుంది, ప్రతిక్రియ ఉంటుంది, కష్టాలే ఉండవు. కానీ దేహమే నేను అనుకుంటే మాత్రం అన్నీ కష్టాలే. ఈ దేహమే నేననే భ్రమ ఎంత హానిని కలిగిస్తుందో చూసారా? మనం ఈవేళ సగం శ్లోకమే పూర్తి చేసినాము, మిగతా సగం మళ్ళీ వారమే అందాము. అత్రానాత్మన్యహమితి మతిర్బంధ ఏషోస్య పుంసః ప్రాప్తో జ్ఞానాజ్జనన మరణ క్లేశ సంపాత హేతుః.